మాట్లాడేది కానీ మనతో పాటుగా సజ్జా అజయ్ కూడా జాయిన్ అయ్యారు. అజయ్ నమస్తే. మీది వాయిస్ మ్యూట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అజయ్ ఏంటి షర్మిలి గారు సడన్గా మీ లోకేష్ గారి గిఫ్ట్లు పంపించడం, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం, ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఏం పంపిస్తే తప్పే ఉంది, అందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే ఉన్నది, అది మేము పట్టించుకోమని రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి దీంట్లో ఉన్న ఇన్సైడ్? అంటే ఒకటి వర్మ గారు, హనుమంత్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడుతున్నాడు దాని నుంచి. ఒక అన్నిటికి కూడా సమాధానం చెప్పుకుంటూ వస్తా. ముఖ్యంగా షర్మిల గారు లోకేష్ గారికి క్రిస్మస్ కానుకలు పంపడం జరిగింది. ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారికి అంటారు ఎవరు ఏది పంపించుకున్నా పెద్ద పట్టించుకో, దాంతో మాకు పెద్ద వచ్చే లాస్ ఏం లేదు అని. కానీ ఒక విషయం ఇక్కడ హనుమంత్ రెడ్డి గారు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు షర్మిల గారు లోకేష్ గారు అంటేనే మండిపడేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన సొంత అన్న కాబట్టి, తోబుట్టు కాబట్టి, రక్తం పంచుకొని పుట్టాడు కాబట్టి అన్నని ముఖ్యమంత్రి చెయ్యాలి అని చెప్పేసి రాష్ట్రమంతా తిరిగి గొంతెత్తి గలాన్ని వినిపించిన షర్మిల గారు, నేను అన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన షర్మిల గారు, ఈ రోజు ఆ అన్న సరైనోడు కాదు, తన కుటుంబానికి అన్యాయం చేశాడు, మరో పక్క రాష్ట్ర ప్రజానికానికి తన నమ్మిన రాష్ట్రానికి అన్యాయం చేస్తాడు. అజయ్ మీ వాయిస్ క్లారిటీ లేదు, మీరేం స్పీకర్ తో మాట్లాడుతున్నారా? స్పీకర్ ఆన్ చేసుకుని ఓకే, స్లోగా మాట్లాడండి. క్రిస్మస్ పంపించారు, అది అందరికీ సంతోషమే కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తోబట్టు ఒక నిజాన్ని తెలుసుకున్న వర్మ గారు ఒక నిజాన్ని గ్రహించారు. నేను రక్తం పంచుకొని పెట్టుకున్న నా అన్న ఈ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అవ్వడానికి అందులో నా పాత్ర కూడా ఉంది, షర్మిల పాత్ర కూడా ఉంది అని గ్రహించింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తను ఏ విధంగా క్షమాపణ చెప్పాలో అర్థం కాక ఈ విధంగా ఈ రోజు ఒక పక్క లోకేష్ గారికి క్రిస్మస్ కానుకలు పంపిస్తూ కూడా నేను భవిష్యత్తు తరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అంతగా ఉండమన్నట్లుగానే అదందరికీ అర్థమైపోతుంది. అజయ్ మీరు కొద్దిగా స్లోగా మాట్లాడాలి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. స్పీడ్ గా మాట్లాడితే మీ వాయిస్ బ్రేక్ అవుతున్నది, స్లోగా మాట్లాడండి. ఓకే ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వర్మ గారు, హనుమంత్ రెడ్డి గారు ఏమన్నారు, తెలుగుదేశం పార్టీ 20 ఎమ్మెల్యేలకి పరిమితం అయిపోయింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా చేసి ఉంటే వర్మ గారు మొన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్టీ ఎందుకు రాజీనామా చేశారండి? ఈ రోజు 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు వర్మ గారు. అది అవునో కాదు హనుమంత్ రెడ్డి గారు చెప్పమని చెప్పండి. ఈ రోజు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తే ఎందుకు వరుస పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి చిత్రపటం పెట్టి గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఈ రోజు ఎందుకు రాజీనామా చేస్తారు? దీనికి హనుమంత్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? ఈ రోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అర్థమైపోయింది వర్మ గారు, జగన్ పని అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ విముక్తి రాష్ట్రం కోసం ఎంట్రీ ఏంటి సడన్ గా? ఒక పీకే ఉండగా ఇంకో పీకేని తీసుకొచ్చారు అంటే ఒకటి వర్మ గారు, పొలిటికల్ స్ట్రాటజీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు రాజకీయం అనేది 100 రకాలుగా వెళ్తుంది. ఎవరికి ఇప్పుడు ఇందులో కూడా పీకే ప్రశాంత్ కిషోర్ గారు రావడానికి ఒక కారణం ఉంది వర్మ గారు. ప్రశాంత్ కిషోర్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా గెలిపించడానికి ఒక ప్రధాన పాత్ర పోషించాడు. ఈ రోజు ఆయన రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు, నేను తప్పు చేశాను, బంగారంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రోజు ఒక శ్మశాన పార్టీగా జగన్మోహన్ రెడ్డి మార్చేశాడు. దానికి ప్రధాన కారణం నేను కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నాపై కూడా ఉంది. కాబట్టి ఈ రోజు నేను తెలుగుదేశం పార్టీకి కలిసి పనిచేస్తాను, జగన్మోహన్ రెడ్డి ఓటమికి నేను పనిచేస్తాను, ఈ రాష్ట్ర ప్రజలకు కాపాడడానికి నేను కూడా పనిచేస్తానని ఈ రోజు ప్రశాంత్ కిషోర్ గారు వచ్చారు. అందులో కొత్త స్ట్రాటజీస్ ఏం లేవు వర్మ గారు. ఈ రోజు ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తి అతని గతంలో ఆత్మపరిశీలన చేసుకున్నాడు. నా వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోయింది, బంగాళానికి ఉండాల్సిన రాష్ట్రం అడుగుతున్న పరిస్థితికి వెళ్ళిపోయింది. కాబట్టి నేను చేసిన తప్పుడు నేనే తగ్గుకోవాలని ప్రశాంత్ కిషోర్ గారు వచ్చారు. ఇప్పుడు నిన్నటి నుంచి కొడాలని కావచ్చు, అప్పట్రామాలు కావచ్చు, రోజా కావచ్చు, విడుదలని కావచ్చు, ప్రశాంత్ కిషోర్ దగ్గర ఏముందని మీరు 2019లో తీసుకున్నారు. మేము గుజ్జు మొత్తం లాగేసామంటున్నారు. గుజ్జు లాగే ప్రశాంత్ కిషోర్ దగ్గర కాదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుజ్జు లేదని తెలిసే సొంత పార్టీ ఎమ్మెల్యే పక్కకి వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొర్ర లేదని తెలిసే ఇంకోటి వైరల్ అవుతున్న అంశం, అది ఎవరు చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఉండగానే ఆయన్ని ఇన్వైట్ చేయకుండా వీళ్ళు 3 గంటల సేపు మాట్లాడడం దాని మీద కూడా వైరల్ చేస్తున్నారు. ఒకటి వర్మ గారు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒక ప్రధాన అంశం. ఈ రోజు ఎవరు మాట్లాడినా సరే వీళ్ళ 3 అంశం గురించి మాట్లాడుతుంటారు.
ఈ రాష్ట్ర రాజకీయంలో 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి అధికారం ఫామ్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అదొక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఎవరికి ఏ మీటింగ్ పెట్టుకున్నా సరే ప్రతి మీటింగ్ కి అందరూ కలిసి వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదన్నమాట. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కాంటాక్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఫోన్ కాంటాక్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళ ముగ్గురు మాట్లాడుతున్న ప్రతి విషయం కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. పాలిటిక్స్ లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, అవి మాట్లాడుతుంటాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పోయినసారి 175 మందికి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాడంటే లేదు కదా. మ్యాచ్ చేస్తున్నాడు, షెఫిల్ చేస్తున్నాడు. ఈ చెత్త ఆ చెత్తలోకి, ఆ చెత్త ఈ చెత్తలో తిప్పేయట్లేదు. తడి చెత్త పొడి చెత్త తెచ్చినా, పొడి చెత్త తడి చెత్త తెచ్చినా చెత్త చెత్తగా ఓకే ఓకే రైట్. ఓకే, మనతో పాటుగా దాసరి కిరణ్ కూడా జాయిన్ అయ్యారు. కిరణ్ నమస్తే. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి షర్మిల గారు లోకేష్ గారికి పంపించడం అన్నది మీకు ఏదో పెద్ద అస్త్రంగా ఉంది అని చెప్పి మీకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ దాన్ని అద్భుతంగా వాడుకుంటున్నారు ఒక అస్త్రంగా. ఏదంటే జగన్ గారు వదిలిన బాణం అన్నారు, ఆ బాణం మళ్ళీ రివర్స్ అవుతున్నది, రిటర్న్ గిఫ్ట్ ఇలా ఇప్పిస్తున్నారన్నది ట్రోల్ అవుతున్న అంశం.